మదనపల్లి జిల్లాలో వీఆర్ఓ వేధింపులతో రైతు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. 33 ఏళ్లుగా తమ అనుభవంలో ఉన్న భూమికి పట్టా ఇవ్వాలని అడిగిన రైతుపై వీఆర్ఓ వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆ రైతు సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ఇనమాపుల వాండ్లేపల్లికు చెందిన వెంకటరమణారెడ్డి తన స్థలాన్ని బట్టి పట్టా ఇవ్వాలని పలుసార్లు అధికారులను ఆశ్రయించాడు. అయితే అధికారులు కాలయాపన చేస్తూ వచ్చారు. దీంతో రైతు వీఆర్ఓ ముందే పురుగుల మందు తాగాడు. బాధితుడిని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రెడ్డి మా నాయన పేరు మున్న వెంకటరమణారెడ్డి, మాది అన్నమయ్య జిల్లా దురంకొండ మండలం ఇల్లుట్ల గ్రామం ఈ పసలవాండ్లపల్లిలో మేము ఉండే సార్. మాకు 33 సంవత్సరాల నుంచి పరంపొగ ల్యాండ్ మేము రెడీ చేసుకొని 33 సంవత్సరాల అంటే అనుభవంలో మట్టి గిట్టి తోలుకొని పంట చేసుకుంటున్నాం సార్. మాకు పొలము గిలము లేదు. మా దానికి కలెక్టర్ గారికి 17వ తారీఖున మేము అర్జీ పెట్టినాం. ఈ 1.5 ఎకరా భూమికి మాకు ఏమన్నా గుత్తపట్ట కింద మాకు ఇమ్మని అర్జీ పెట్టినాం. ఆ అర్జీ వచ్చి గురంకొండకు వచ్చింది. గురంకొండ ఎంఆర్ఓ దగ్గరికి పోతే మా వీఆర్ఓ ఎం సదాశివయ్య మీకు అర్జీ నువ్వు కలెక్టర్కి ఎందుకు పెట్టింది అని చెప్పి మమ్మల్ని అడిగినాడు. అడిగితే మాకు పట్టా కావాలని దీనికి అయితే మీరు పట్టా కావాలంటే అది కుదరదు, నాకు 50,000 రూపాయలు డబ్బు ఇస్తే ఈ పట్టా చేసిస్తానని చెప్పాడు. అంత డబ్బు ఎలా ఈ అందరూ పొలాలు మస్తు అందరూ చేసుకుంటున్నారన్నా, మాకు పొలం లేదు, మీరే అందరూ న్యాయం చేయాలని అంటే అదంతా కాదు, నువ్వు 50,000 రూపాయలు ఇస్తే కాదు, లేదంటే బోర్డు నాటేస్తానన్నారు సార్. బోర్డు నాటైతే ఎట్లా సార్, మేము 33 సంవత్సరాల అనుభవముకి నువ్వు ఎన్ని లేదు, డబ్బులు ఇస్తేనే చెందాడు. దానికి మా అప్పకు మాకు ఇల్లు లేకుండా ఉంటే పొలం కాడనే రేకుల సెట్ వేసుకున్నాం. ఆ రేకుల సెట్ వేసుకున్న దానికి ఈరోజు మధ్యాహ్నం వచ్చి మా నాయన రేకులు గిరుకులు పెరికాయి అని చెప్పి ఫోన్ చేసి బెదిరించినాడు. బెదిరించినైతే మా నాయన ఏమేమి చేసినాడంటే ఆడ మేము పొలం చేసుకున్నాం, టమాటా చెట్లకు చేసుకునే దానికి మా పొలంలోనే ఇంటిని బాటలు ఉండింది. ఆ మా నాయన రేకులు పెరికేదానికన్నా దీనికన్నా కనిపించేది మేలు అని చెప్పి ఇంటిని బాటలు